ఎవరు ఏ తప్పు చేసినా ఆ దేవుడే శిక్షిస్తాళ్లే అని నెల్లూరు జిల్లా పోలీసులు అనుకుంటున్నారేమో. గుడిలో దొంగలు పడితే వారిని పట్టుకునే రిస్క్ మేం చెయ్యాలా అనే ఆలోచనలో ఉన్నారేమో. మంత్రులు ఎమ్మెల్యేలకు బందోబస్తిచ్చామా, పై అధికారులు ఇచ్చిన టాస్కులు చేశామా అన్న రీతిన పోలీసు అధికారులు ఉన్నట్లుంది. అందుకే నెల్లూరు జిల్లాలో ఆలయాల చోరీల దొంగలకు నేరుగా వీసా వచ్చినట్లు దొంగలు వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఆలయాల చోరీల తీరు, అందుకు ప్రతిగా వ్యవహరించాల్సిన పోలీస్ శాఖ ఉదాసీనత తదితర అంశాలపై N3 న్యూస్ ప్రత్యేక కథనం. నెల్లూరు జిల్లాలో దేవుడు గదులకు రక్షణ లేకుండా పోయింది. దేవుళ్ల ఆభరణాలు, హుండీలే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. పోలీస్ శాఖ సూచనల మేరకు ఆలయ కమిటీలు సీసీ కెమెరాలు అమర్చినా దొంగలు ఏమాత్రమూ ఖాతరు చేయడం లేదు. గ్రామాల్లో నడిబొడ్డులో ఉన్న గుడులను సైతం వదలడం లేదు. మారణాయుధాలతో చోరీలకు వస్తున్న దొంగల తీరు ఒళ్ళు గగురు పొడిచేలా వారి చోరీ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో జిల్లాలో వరుస ఆలయాల చోరీలు భక్తులను బెంబేలెత్తిస్తున్నాయి. సీసీ కెమెరాల్లో నమోదవుతున్న దొంగల కదలికలు, చోరీల తీరు చూస్తే పోలీస్ శాఖ అంటే వారికి ఎంత భయంగా ఉందో అర్థం కాక మానదు. ఆలయాల చోరీలను అరికట్టడంలో ఆయా మండలాల సీఐలు, ఎస్ఐలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేటతెల్లమవుతోంది. ఇరువురి మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ పరిస్థితి కానొస్తోంది. దుత్తలూరు మండలం నర్రవాడలోని శ్రీ ఎల్లమ్మ ఆలయంలో చోరీ దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. 4 వ్యక్తులు మారణాయుధాలతో చోరీలకొచ్చారు. ఆలయంలో అలజడి గుర్తించి టార్చ్ లైట్ వేసిన వ్యక్తిపై దాడి చేసి వెళ్లారంటే దొంగలు ఎంత బరితెగించున్నారో అర్థం కాక మానదు. జిల్లాలో ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఆలయాల చోరీలు అధికంగా జరుగుతున్నాయి. చోరీలు జరిగిన వెంటనే పోలీసులు ఆలయాలను పరిశీలించి వెళుతున్నారు. కానీ క్లోజ్ టీంలొచ్చి వేలిముద్రల సేకరణ, ఇతర ఏ ఇన్వెస్టిగేషన్ జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజుల్లోనూ ఆలయ దొంగలు దొరకకపోవడం ఏంటన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు ఆలయాల్లో చోరీలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు కోరుతున్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.